సముద్రం ఒడ్డున ఆడుకుంటున్న ఒక పిల్లవాడి చెప్పుల్ని అల వచ్చి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. వెంటనే ఆ పిల్లవాడు, ఈ సముద్రం దొంగది, నా చెప్పుల్ని దొంగిలించింది అంటాడు. ఒక చేపలు పట్టే వ్యక్తి తన వల నిండా చేపలు దొరకగానే చాలా సంతోషంగా, ఈ సముద్రం నా కుటుంబానికి ఒక వరం లాంటిది అని ఇసుక మీద రాస్తాడు. ఓ పెద్దావిడ తన కొడుకును సముద్రపు అలల్లో కోల్పోతుంది. ఆమె ఆవేదనతో, ఈ సముద్రము అంతకురాలు నా కొడుకును మాయం చేసింది అని ఇసుక మీద రాస్తుంది. బాగా వంగిపోయిన ముసలాయన సముద్ర ఒడ్డున నడుస్తూ వెళ్తుండగా ఒక ముత్యం దొరుకుతుంది. ఈ సముద్రానికి ఎంతో దానగుణం ఉంది అని ఆ పెద్ద ఆయన రాస్తాడు. అంతే, ఒక పెద్ద అల వచ్చి వీళ్ళు రాసిన రాతలన్నీ తుడిపేసుకొని వెళ్ళిపోతుంది. అంటే సముద్రానికి ప్రపంచం తన గురించి ఏమనుకుంటోంది, ఏమంటోంది అన్న విషయంతో ఏమాత్రం సంబంధం లేదు. మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ లోకులు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అని తెలుసుకోకపోవడమే మంచిది. ముందుకు వెళ్ళండి.